కష్టాల కోర్చుకున్ననే సుఖాలు దక్కును జయంబు నిశ్చయంబురా భయంబు లేదురా జంకు గొంకు లేక ముందు సాగి పొమ్మురా ధైర్యం కలిగి ఉండాలి. సీతాదేవిని వెతకడానికి వెళ్ళాడు. పాతాళ భైరవి కూడా అలా ఉంటుంది అంతే. అవును, సీతాదేవిని చూడడానికి వెళ్ళాడు, వెతకడానికి. వెతికి ఆయనకి కనపడలే. ఆ రావణాసుడు బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఏమో ఎట్టంటే అట్లా పడుకున్నారు. ఒంటి మీద స్పృహ లేదు, కొందరికి బట్టలు లేవు, కొందరు తాగేసి రకరకాలుగా ఉన్నారు. బయటకు వచ్చి వీళ్ళందరినీ చూడకూడని స్థితిలో చూశాను అని చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఆలోచించాడు. నేను ఎందుకు వెళ్ళాను? అమ్మని వెతికే ప్రక్రియ. ఇప్పుడు మీరు ఒక కుందేలు తప్పిపోయిందండి, ఎక్కడ వెతకాలి? కుందేళ్లలోనే వెతకాలి, పాముల్లో వెతకూడదుగా. స్త్రీ, సీతాదేవి ఒక స్త్రీ వెతకాలంటే స్త్రీలలోనే వెతకాలి. అలా ఐ డిడ్ మై డ్యూటీ అని వాయుదేవుడు వాళ్ళ తండ్రికి రాముడికి దండం పెట్టి, సూర్యుడికి వాళ్ళ గురువు గారికి దండం పెట్టి, నా దోషం ఏమీ లేదు, వాళ్ళంతా నా తల్లులతో సమానమని దండం పెట్టాడు. సో హనుమంతుడు ఒక ఆదర్శం కదా. స్వామి వివేకానంద కూడా చాలా చెప్తారు, ఆ హనుమంతుడు ఆదర్శ పురుషుడు. అలా మనకి హనుమంతుడు వెళ్ళేటప్పుడు లంకకి ప్రయాణం అయినప్పుడు ఫస్ట్ ఎవరు వస్తారు? మైనాకుడు వస్తాడు. కొంచెం టిఫిన్ స్నాక్స్ అంటాడు, కొంచెం రెస్ట్ తీసుకోమంటాడండి. అదే కొద్దిగా ఉండు, చాలాసేపు దూరం ప్రయాణించే కదా, కొద్దిగా స్నాక్స్ టీ కాఫీ. ఆయన ఏం చేస్తాడు తెలుసా? మీ సుందరకాండలో ఇలా టచ్ చేస్తాడు అంతే. ఆ పండ్లు అవి ఇలా అంటే ఊరికి అలా అలా టచ్ చేస్తాడు అంతే, అంటే తిన్నట్టు. అది ఇప్పుడు అక్కడ నువ్వు తొక్కలు వచ్చుకుని ఆ పండ్లు అవి తింటా కూర్చుంటే అక్కడ సుగ్రీవుడు తొక్క తీసేస్తాడు. 1 మంత్ టైం ఇచ్చాడు వాళ్ళందరికీ. మీరు వచ్చి రిపోర్ట్ ఇవ్వండి సీతాదేవి గురించి. లేదు ఎలాగ దొరకలేదని రిపోర్ట్ ఇవ్వడం మానేశారా, మీరు ఎక్కడుంటే అక్కడికి వచ్చి చేసేస్తా అని చెప్పాడు. కానీ ఇక్కడ విషయం, రాముడు ఎంతో నమ్మి ఆ ఉంగరం ఇచ్చాడు. ఎవరిని? ఇన్ని కోట్ల మంది వానరులు ఉంటే ఎవరిని నమ్మాడు? ఆంజనేయ స్వామినే నమ్మారు. మరి నిలబెట్టుకోవాలిగా, ఆయన నిలబెట్టుకున్నాడుగా. అందుకే ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నావు. అందుకని నువ్వు మాట్లాడకూడదు, నీ సక్సెస్ మాట్లాడాలంటారు. ఆ బాల్యం పాపం చాలామంది పిల్లలకి ఇప్పుడు చాలా మృగ్యం అయిపోయింది. ఎవరో కవి చెప్పాడు, భగవంతుడు అడిగితే నాకు బాల్యాన్ని నాకు ఇమ్మని అడుగుతాను. చాలా ఎక్సలెంట్ సార్ అది. అంటే దాని అర్థం ఆనందం అన్నమాట. ఇది కవి మాటే కాదు. మీరు సాతులూరు గోపాలకృష్ణమాచార్యులు వారి పేరు విన్నారా? పేరు విన్నానండి. ఆయన కాకినాడ ఆయనే, కానీ ఉండేది సింహాచలం. అని తూగో కాకినాడ అని చెప్పను, తూర్పుగోదావరి. చాలా గొప్ప, ఆయనకి పేరు ముందు మధుర వచస్వి, అంటే అంత తీయగా చెబుతారు. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు నెట్లో యూట్యూబ్లో కొట్టండి, వారు చెప్తారు. ఈ అమృతం మనం అనుభవించాల్సిన అమృతం అది చాలామంది కోల్పోతున్నారు. ఆయన ఏమంటారంటే, ఒకరిని అప్పయ్య దీక్షితులు అనే ఆయన ఇలా చెప్పారు అని ఒక ఉదాహరణ. అంటే సాగంటి గారు కూడా చెప్తారు ఆ మాట. బాగా చదువుకుని బాలుడు వలె ఉండాలి. బాగా చదువుకుని బాలుడు వలె ఉండాలి. ఇదేమిటిది? అసలు సింక్ అవుతుందా? లేదు కదా. అప్పయ్య దీక్షితులు గారు చెప్పారని సాగంటి గారు, సాతూరు గారు చెప్పారు. బాగా చదువుకున్నాక బాలుడిలా ఉండవు ఏమిటండి అంటే, దాని వివరం ఏమిటంటే, బాగా చదువుకుంటే వాడికి జ్ఞానం రావాలి. జ్ఞానం వస్తే వాడికి పట్టుదల ఉండాలి. పిల్లవాడు చూడండి, వాడు బొమ్మ అడిగాడు, ఏ తీర్థానికి వెళ్తాం, అమ్మో కొనేవారు ఊరుకోడండి, దుల్లెత్తాడు. అక్కడ రోడ్డు మీద దుల్లెత్తాడు. తెలిసి అసలు అమ్మ నాన్న పరువు, దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అసలు వాడికి అనవసరం. నువ్వు తల తాకట్టిట్టు అది కొనియాలి. అలా భగవంతుడి కోసం దొల్లాలి. అందుకని బాల్యవు తిష్టతి అన్నది. అది దాని అర్థం. అది బాలుడిలా ఉండడం అంటే అది. వాడు బొమ్మ కోసం ఎలా అయితే దొల్లాడో అలా భగవంతుడి కోసం దొల్లేయాలి. అది బాలుడిలా ఉండడం.
అది పట్టుదల. అంటే ఇంకా చాలా వివరం ఉంది. కాబట్టి మనం జీవితం మన జేసుదాస్ గారు చెప్తారు, ఎంత బాగుంటుందో కదా. జీవితం చిన్నది ఏమి కానున్నదో, జీవితం చిన్నది ఏమి కానున్నదో. అంటే ఏంటి, జేసుదాస్ గారికి ఆ పాట ఎవరు రాశారో వాళ్ళకి కొంతైనా మన సంస్కృత సాహిత్యాల పరిచయం ఉంటేనే వాళ్ళు చెప్పగలుగుతారు. ఇది సాధ్యం అవుతుంది. ఇది సంస్కృతంలో చెప్తాను నేను. ఆయన జీవితం చిన్నది అన్న దాని మాటకి భాగవతంలో చెప్పారు, పదం పదం యత్ విపదాం అని చెప్పారు. అంటే ఏమిటండి, ఎవ్రీ స్టెప్ ఈజ్ ఎ డేంజర్, వీ డోంట్ నో వాట్ హ్యాపెన్ నెక్స్ట్ మూమెంట్. ప్రతి అడుగు కూడా ప్రమాదమే. మీకు మంచి ఉదాహరణ ఇస్తాను, పట్టుకుంటారా. మొన్న గరికపాటి వారు ఏదో ప్రవచనంలో చెప్తున్నారు, వాడికి 37 అంతస్తులు ఉన్నాయంట, 17 సెకండ్లో బెగరైపోయి రోడ్డు మీద రొట్టె కోసం అడుక్కుంటున్నాడు. ఆఫ్ఘనిస్తాన్లో ఆఫ్ఘాన్ దాకా వెళ్ళొద్దు, కర్నూలుకు కూడా వెళ్ళొచ్చు మీరు. కర్నూలులో ఒక 7-8 ఏళ్ల క్రితం ఎప్పుడో వరదలు వచ్చినాయి. బ్రహ్మం గారు చెప్పారు కదా, కర్నూలు వరదలు వస్తాయి ఆయన చెప్పినవి చాలా అయినాయి కదా. అలా కర్నూలు జిల్లాలో చాలా నష్టం జరిగి వరదలు వచ్చి 40 ఎకరాల ఆసామి. ఆ ఫోటో చూస్తే చాలా బాధగా ఉంటుంది, కానీ ప్రకృతిలో మనం ఉన్నాం. ఆయన పాపం మట్టి అంటుకున్న రొట్టె తింటున్నాడు. అంత ఆస్తిపరుడు. అంటే ప్రకృతి ముందు నువ్వెంత జస్ట్ పిల్లబచ్చగాడివి. అందుకనే నేను పిల్లలతో చెప్తుంటాను, పాటలు పాడతారు పిల్లలు, రెచ్చిపోదాం బ్రదర్ అంటుంటారు. రెచ్చిపోదాం బ్రదర్. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చచ్చిపోతావు బ్రదర్, వెయిట్ చేస్తుంది మీ మదర్, ఎముడు తీస్తారు నీ లెదర్. అదే అదే దట్స్ వాట్ మీరేమో రైమింగ్ కూడా చెప్పారు. అదే అందుకని ప్లీజ్ టేక్ కేర్ వెదర్. ఓకే, అర్థం చేసుకో బ్రదర్, డోంట్ థింక్ అదర్స్. అందుకని ప్రకృతిని మనం గౌరవించాలి. ఆ లక్షణం మన సనాతన ధర్మంలో అణువణువున ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను నడుస్తున్నాను, ఇప్పుడు లిఫ్ట్లో వచ్చాం, నా కాలు మీ కాలు తగిలింది, లేదా మీ కాలు నా కాలు తగిలింది, వెంటనే ఏం చేస్తామండి, ఇలా అనేస్తాం, కాలు దండం పెట్టేసుకుంటాం అసంకల్పితంగా. పూర్ణకి నా కాలు తగిలిందా, నాకు పూర్ణ కాలు, మీకు కాలు ఎందుకని ఎందుకు చెప్పండి. అంటే కావాలని కాదు, నన్ను క్షమించమని నేను అనుకున్నానండి. అది కొంత, కానీ అందులో ఇంకా బ్రాడ్ ఆత్మలు కానీ ఇంకా అంటే మీకు నిన్న పిల్లలతో చెప్పిన ఉదాహరణ, శాస్త్రంలో చైతన్య చరితామృతం అనే పుస్తకం ఉంది, మీరు వీలైతే చదవండి. ఒక 7-8 వాల్యూమ్స్ 9 ఉంటాయి, మన అబిడ్స్లో ఇస్కాన్లో దొరుకుతుంది. అందులో ఒక ఆయన పేరు గోవింద, ఆయన గురువుగారి సేవ చేయడానికి వచ్చాడు. గురువుగారు అప్పటికి నిద్రపోతున్నారు, కాళ్ళు నొక్కాడు. గురువుగారు నిద్ర లేచాక ఇలా తిరిగితే ఇతను ఇటువైపు ఉన్నాడు. ఏంటి ఆయన ఇక్కడ ఉన్నామంటే, మీకు కాళ్ళు నొక్కడానికి వచ్చాను గురుగారు. మరి నేను నిద్రపోయాను కదా, నువ్వు వెళ్ళిపోవచ్చు కదా అన్నారు. అంటే మీరు ఈ గుమ్మానికి అడ్డంగా ఉన్నారు కదండి, మరి మిమ్మల్ని దాటి వెళ్ళలేను కదా అన్నాడు. నువ్వు లోపలికి ఎలా వచ్చావు అన్నారు. మరి మంచిగా వచ్చినాయి, మిమ్మల్ని దాటే వచ్చాను అన్నాడు. మరి ఇప్పుడు దాటడం తప్పని ఇప్పుడు చెప్తున్నావు, అందుకని వెళ్ళలేదా, ఇక్కడే కూర్చున్నా అన్నావు. మరి ఎలా ఇందా వచ్చింది నువ్వు అలా దాటుకునే కదా. అతను ఏమన్నా అంటే, ఈ గోవింద్ అనే అతను, ఒక మనిషిని అలా దాటకూడదు కదా, ప్రతి జీవిలో పరమాత్మ ఉంటాడు కదా, పాపం కదా లెక్చర్ ఇచ్చారు. ఈ లెక్చర్ మరి వచ్చేప్పుడు ఏమైంది అన్నారు ఆయన. అంటే ఆయన అన్నాడు, అంటే వాళ్ళ స్టాండర్డ్ చూడండి, వాళ్ళ మెచ్యూరిటీ చూడండి. మా గురువుగారికి సేవ చేయాలి, నేను నరకానికి వెళ్తే ఏంటి, ఇంకోటి అయితే ఏంటి, మా గురువుగారి సేవ చేయాలి, అందుకని ఇంకో మార్గం లేదు. మీరు గుమ్మంలో పడుకున్నారు, నేను అటు వస్తే కానీ మీ కాళ్ళు సేవ చేయలేము, వచ్చేసాను. మరి ఎందుకు వెళ్ళలేదు, వెళ్ళిపోవడం నా వ్యక్తిగతమైన పనులకి ఎందుకు వెళ్ళాలి, అందుకని కూర్చో. అంటే మన ఉద్దేశం చూసారా, అది చాలా ముఖ్యమైనది. అదే మంచి ఉద్దేశం అయితే చెడ్డ పని చేసినా పర్లేదన్నమాట. అంటే మీరు అన్నట్టు ఇక్కడ చెడ్డ పని అని కాదు, మేలు అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఎవరైనా స్పృహ కోల్పోతున్నారు, వాళ్ళు స్పృహ కోల్పోతే ప్రాణం కోల్పోతారు. కాబట్టి మనం వాళ్ళని నెమ్మదిగా ఇళ్ళ చెప్పం, ఇళ్ళ దవడల మీద కొట్టి చెప్తాం,
హే హే లే. నిద్రపోకో నిద్రపోకో అంటే కొట్టడం వెనకాల ఏముంది? ఆయన్ని మేల్కొల్పడానికి ఆ ప్రాణం బ్రతికించడానికి, అలాగే గుండె అయిపోతున్నప్పుడు కూడా వాళ్ళు చేస్తారు. మరి ఇలా సిపిఆర్ చేయకపోతే ఎలా బతుకుతాడు? పాపం నిప్పతుందంటే వాడే ఉండడు. కాబట్టి ఉద్దేశం ప్రధానం, ఎప్పుడైనా ఉద్దేశం ప్రధానం. పవన్ కళ్యాణ్ గురించి మీరు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, పవన్ కళ్యాణ్ సినిమాలు ఉన్నాయి. ఆయన రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది అంటారు? అదే రాజకీయాల్లో ఉన్నాడుగా. అంటే అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మీకు ఏమనిపిస్తుంది? అంటే ఈ ఎలక్షన్లో రాబోతున్నాయండి, టీడీపీను జనసేన కలుస్తున్నాయండి. సార్ మనం 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 ఏం కోరుకుంటామంటే ఆ వ్యక్తి ఈ వ్యక్తి అని కాకుండా మీరు ఒక మంచి అనాలిసిస్ ఇస్తాను, మీరు అర్థం చేసుకోండి. మొన్నటిదాకా తెలంగాణలో గవర్నమెంట్ ఉంది. అప్పుడు అన్నదమ్ములు ఇద్దరు ఆ గవర్నమెంట్ సపోర్ట్ చేశారు. అన్నదమ్ములు అంటే ఎవరు? పోనీ బామర్దులు అంటే అర్థమవుతుందా? పోనీ రాజాసింగ్ భాషలో బామర్దులా? ఉత్త బామర్దులు. రాజాసింగ్ బామర్ది అంటాడు వాళ్ళ ఇద్దరిని. ఇద్దరు అన్నదమ్ములు అంటే ఎవరున్నారు సార్ ఇక్కడ సిటీలో? ఓవైసీ బ్రదర్స్. ఓకే అండి. ఓకేనా? ఓకే ఓకే. ఇప్పుడు వీళ్ళిద్దరూ మొన్నటిదాకా ఎవరు కొమ్ము కాశారు? కేసీఆర్ కండి. ఇప్పుడు ప్రొటెం స్పీకర్ ఎవరు? అది వాళ్ళ ఎంఐఎం అక్బరుద్దీన్ అండి. అదే మొన్నటిదాకా కేసీఆర్, ఇప్పుడు కాంగ్రెస్. అతను చెప్పాడు, ఆ అక్బరుద్దీన్ ఏం చెప్పాడంటే, ఎవడైనా రాని మా మోచేతి కింద నీళ్ళు తాగాలి అని చెప్పాడు. వాళ్ళకు ఉండేవి 7. అతనే సభలో చెప్పాడు తెలంగాణ అసెంబ్లీలో, మేము ఇక్కడ 50 లక్షల మంది ఉన్నాం, మా కేసీఆర్ 2200 కోట్లు ఇచ్చాడు అని చెప్పాడు. మసీద్ నుంచి రూపాయి తేలేరు, ఏ చవటైతే మనకేంటి సార్? చర్చి నుంచి రూపాయి తేలేరు, ఎవడైతే ఏంటి సార్? కాబట్టి మనకి ఎవడొచ్చినా మన గుళ్ళో డబ్బులు పట్టుకెళ్ళని వాడు కావాలి. గుళ్ళో డబ్బులు పట్టుకెళ్ళకూడదు, అవి ధర్మానికి దైవ కార్యాలకి వినియోగించాలి. తిరుపతిలో ఫ్లైఓవర్ కట్టారు, మన డబ్బులే, గుళ్ళో డబ్బులు. మసీద్ నుంచి రూపాయి తేలేరు, ముల్లాలకు జీతాలు ఇస్తారు. చర్చి నుంచి రూపాయి తేలేరు, పాస్టర్లకు జీతాలు ఇస్తారు. ఎక్కడివి? మన గుళ్ళో డబ్బులు. వక్ఫ్ భూమి అని ఉంటుంది, అది ఒక అంగుళం వీడు తీసుకోడు, కానీ గుళ్ళో భూములు మాత్రం ఎత్తుకుపోతారు. కాబట్టి ఇలాంటి దొంగలు ఎవరూ రాకూడదు. అదేందా? పవన్ కళ్యాణ్ ఎదిగి మంచి పనులు చేస్తే మంచిదే, మాకు ఎవరైతే ఏమిటి సార్, మనకి ధర్మం ముఖ్యం. నువ్వేమో గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోయి ఘాటు కట్టి గొర్రె మతాన్ని పెంచుతాను అంటే పనికి మాలింది. నేను చెప్తున్నాను, ఛాలెంజ్కి రెడీ. నీతి లేనివాడు గొర్రె అవుతాడు, ఛాలెంజ్ రెడీ. నేనేమన్నానంటే, ఈ పవన్ కళ్యాణ్ అంటే అతను స్పీచెస్ కానీ అతను మాట్లాడే విధానం అవన్నీ కూడా ఏమైనా సజెషన్లు ఇస్తారా? ఒకవేళ మీ దగ్గరికి వచ్చారనుకోండి, గురుగారు ఏమైనా సజెషన్లు ఇస్తారా అంటే ఏంటి, ఏమిస్తారని? చాలా ఇవ్వాలి. ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఏమిటంటే, పలానా వాళ్ళు ఓటు వేయాలి అని వాళ్ళ ప్రాపకం కోసం మనం ప్రయత్నం చేయకూడదు. మనకి రాష్ట్ర అభివృద్ధి మాత్రమే కావాలి. ఉచితానికి ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉండాలి. ఉచితంగా ఏమివ్వచ్చు? విద్య ఇవ్వచ్చు, వైద్యం ఇవ్వచ్చు. ఈ 10 ఏళ్ళు పరిపాలించారు కదండి ఇక్కడ ఒక ఆయన. అవును, కేసీఆర్. ఇప్పుడు ఎక్కడున్నారు ఆయన? ఆయన సొంత ఇంట్లోకి వెళ్ళిపోయాడండి. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉన్నాడు. కరెక్ట్. ఏ హాస్పిటల్ ఇది? యశోద హాస్పిటల్ అండి. అంటే 10 ఏళ్లలో వైద్య రంగం అడుక్కుతుందని కదండి అర్థం. ఒక సీఎం 10 ఏళ్ళు పరిపాలన చేసి గవర్నమెంట్ ఆసుపత్రిలో చేరాలిగా. లేదండి, అప్పుడు యశోద హాస్పిటల్ స్పెషలిస్ట్. అది మీకు అర్థం కావట్లే. అంటే అంత డెవలప్ చేయలేదు మరి. ఇప్పుడు మీరు ఎలా ఇది ఓ జోక్ చెప్తే మీకు బాగా అర్థం అవుద్ది. ఒరే, పక్క హోటల్కి వెళ్ళి మంచి టిఫిన్ పట్టుకురా అన్నాడు అనుకోండి హోటల్ ఓనర్. ఆడు హోటల్ ఓనర్ అయి ఉండి ఇంకా మీకు బాగా చెప్తాను. సినిమా పేర్లు అవి నాకు తెలియదు కానీ సముద్రకని అని డైరెక్టర్ ఉన్నారండి, యాక్టర్ కూడా. యాక్టర్ కదా. ఏదో సినిమా వాళ్ళ అమ్మాయి బండిలో ముందు పెట్టుకుని వెళ్తున్నారు, ఏదో డబ్బింగ్ మూవీ, చిన్న మొక్క చూసా. నాన్న ఆయన మా ప్రిన్సిపల్ అని చెప్పుద్ది ఈ పిల్ల. ఈయన వెళ్ళి ఏం చేస్తున్నారు ఇక్కడ? మా అబ్బాయి సీటు కోసం. గవర్నమెంట్ టీచర్ అయ్యుండి మీ అబ్బాయికి సీటు కోసం ప్రైవేట్ స్కూల్ దగ్గర నిలబడతారా? సిగ్గు లేదు అంటే ఆడు తల మార్చుకుంటాడు. సేమ్ అప్లికబుల్ ఇక్కడ కూడా కదా. ఓకే ఓకే, అర్థమైంది. ఇప్పుడు అర్థమైందండి. అంటే
మీరు స్కూలింగ్ కదా, అందుకని మీ భాషలో చెప్పాను అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో డెవలప్ చేస్తుంటే ఈయన అక్కడికి వెళ్ళుదురు కదండి. అంటే మీ ఐడియా ప్రకారం విద్య వైద్యం ఫ్రీగా ఇవ్వాలి అంటే ఓట్ల గురించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అండి మిగతా కూడా ఫ్రీగా ఇవ్వాల్సి వస్తుంది. కాదు సార్, ఇప్పుడు నువ్వు ఎవరిని తయారు చేస్తున్నావు అంటే ఒక లేజీ ఫెలోస్ని అంటే ఉచితాలు ఇస్తే అంటే వాళ్ళు అదేదో దేశం ఉందండి సార్, టీ కొనాలంటే 10 లక్షలు, బండ కొనాలంటే 20 లక్షలు. ఏంటి నైజీరియా అటువంటి ఆఫ్రికన్ కంట్రీ ఒకటి ఉందండి కరెక్టే. పెద్ద గోన్సన్ చేసుకెళ్ళాలి నేను ఒక టీ తాగాలంటే. కరెక్టే అండి, నేను చూశాను పెద్ద ట్రాలీ లాగా డబ్బు వేసుకెళ్తుంటారు. ఆ వాల్యూ పడిపోయిందండి అమౌంట్, అది ఆ డబ్బుల వాల్యూ పడిపోయింది. కాబట్టి కేవలం అధికారమే పరమావధి అనుకుంటే నాశనం అయిపోతారు. తర్వాత వీళ్ళ అన్యాయానికి చాలామంది బలైపోతారు. కాబట్టి ఫ్రీగా ఏమంటే విద్య, వాడు ఎంత చదివితే అంత చదివించాలి. ఫ్రీగా గొర్రెలు ఇవ్వడం ఏమండి, వాడంతా వాడు బతకాలి సార్. అవునండి, నువ్వు ఇచ్చేదేంటి సార్? పాప ఆటో వాళ్ళు ఏడుతున్నారు సార్, ఫ్రీ బస్సు వలన ఆటో వాళ్ళు దే ఆర్ క్రైమ్, దే ఆర్ లామెంటింగ్. అందుకని ధర్మంగా జీవిద్దాం సార్. రాముడు పుట్టిన నేల సార్. పోనీ ఈ ఉచితాలు పాప అతను చెప్పాడు రేవంత్ రెడ్డి, మేమే మా ఇంటికెళ్ళి తెచ్చిస్తామనుకున్నావా అని చెప్పాడు ఆయన. అంటే నీ బ్లడ్డే నువ్వు తాగు, మేము ఇచ్చినట్టు బిల్డప్ ఇస్తాం. ఇప్పుడు ఎవరికి ఉండాలి బుద్ధి? ప్రజలకు ఉండాలండి, ప్రజలకు ఉండాలి. ప్రజల్లో మార్పు రావాలి. మేము ఉచితాలు మేము తీసుకోం, డబ్బులు తీసుకుని ఓటు వేయం. అలాగా ప్రజల్లో మార్పు వస్తే అది నాయకులు కూడా సార్, ప్రజలు సోల్డ్ నాట్ గోల్డ్. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, AMH టెస్ట్, RBS, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.